స్విగ్గీ, ఒసేయ్ స్విగ్గీ, ఎంత పని చేశావే. అందరిళ్లల్లో అగ్గి పెట్టేశావు. అమ్మమ్మల్ని అణిచిపడేసావు కదే. ఒకప్పుడు 60 రకాల కూరల్ని అవలీలగా అలా అలా వండి పడేసేవాళ్ళం. 60 రకాల పచ్చళ్ళని ఇలా చేసి పడేసేవాళ్ళం. ఇంట్లో అందరూ ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుని మరీ తింటూ ఉంటే ఐరావతం ఎక్కినంత ఆనందపడిపోయేవాళ్ళం. అవార్డులు వచ్చినట్లుగా సంబరపడిపోయేవాళ్ళం. తిరుగులేని మహారాణుల్లా వంటింటి సామ్రాజ్యాన్ని ఏలేసేవాళ్ళం. ఒసేయ్ స్విగ్గీ, ఎంత పని చేశావే. ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు కదే. నువ్వు వచ్చావు అంతే, మా ఐరావతం ఆటకెక్కింది. మా అవార్డుల పర్వం ఆగిపోయింది. సవతి పోరు లేదని సంబరపడే వాళ్ళకు కూడా సవతి కాదు, సవతి తాతలా తయారయ్యావు. నా పిల్లలు మాతృవాక్య పరిపాలకులు అనుకునే వాళ్ళ పిల్లల్ని మాట వినకుండా ఏమార్చేసావు. నేడు గోరుముద్దలు బోరుముద్దలైపోయాయి. ఒకప్పుడు వంటల మీద పిహెచ్డి చేసి 100 మార్కులు కొట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో మా వంటకి పాస్ మార్కులు కూడా రావట్లేదు. ఫోన్ పట్టు, స్విగ్గీకి ఆర్డర్ పెట్టు. ప్రతి ఇంట్లోనూ ఇదే తంతు. టమాటా కూర వండుకున్నంత ఈజీగా నీతో పాటు జొమాటో కూడా జ్వరబడిపోయింది. ఒసేయ్ స్విగ్గీ, నీ మాటేమో కానీ ప్రతి ఇంట్లో తల్లి బిడ్డల అనుబంధం బుగ్గైపోయింది. ఒసేయ్ స్విగ్గీ, ఎంత పని చేశావే. ఒసేయ్ స్విగ్గీ, ఎంత పని చేశావే. ఈ కవిత విన్నారు కదండి. నేను ఈ కవిత జస్ట్ ఫర్ ఫన్ అండి, సరదా కోసం రాశాను. ఎవరు ఫీల్ అవ్వకండి. ప్రతి ఇంట్లో అమ్మమ్మల ఆవేదనను గ్రహించి ఈ కవిత రాయడం జరిగిందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.